గారు నమస్తే, నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? నమస్కారం అండి. చిరంజీవి గారు, మేము ఇంట్రడక్షన్ లో చెప్పినట్టే ఆల్ ఆఫ్ సడన్ తెలంగాణ గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి పరిస్థితి, మీరు తొలి నుంచి కూడా ఈ కులగణనను ఫాలో అవుతున్నారు. ఏమనిపించింది ఈ గణాంకారాన్ని మీకు చూసినప్పుడు? అందరికీ నమస్కారం, ప్యానలిస్టులందరికీ కూడా నమస్కారం. మేము గత 2 సంవత్సరాల నుంచి కూడా ఈ లెక్కలను టోటల్ గా ఫాలో అవుతూ వస్తున్నాం. యాక్చువల్ గా రాష్ట్ర ప్రభుత్వానికి ఆడిబుల్ క్లియర్, కంటిన్యూ. ఓకే. సో మొట్టమొదటి రాష్ట్ర ప్రభుత్వానికి ఫిబ్రవరి 2024లో కులగణన చేస్తామని చెప్పి అసెంబ్లీలో బిల్ పాస్ చేసి తర్వాత వీళ్ళు మర్చిపోయినారు. పార్లమెంట్ ఎన్నికలు అయిన తర్వాత ఎలక్టోరల్ రూల్స్ ఆధారంగా బీసీలను గుర్తించి ఎన్నికలకు పోవాలని ప్రయత్నం చేస్తే బీసీ సంఘాలన్నీ పోరాటం చేసి మళ్ళీ ఈ కులగణన చేయించడం జరిగింది. సరే, ఈ కులగణన లెక్కలు అసెంబ్లీలో ఫిబ్రవరి 2 రోజు 2025 రోజు ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అయితే ఆ రోజు ఇచ్చినటువంటి లెక్కల్ని మేము నెక్స్ట్ డేనే అవన్నీ కూడా తప్పుల తడకలని చెప్పి చెప్పడం జరిగింది. సో ముఖ్యంగా మేము ఈ రోజు కూడా చెప్పేది ఏంటంటే, ఒక మంచి ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేసింది, దాన్ని మనం అప్రిషియేట్ చేస్తూనే అందులో వాళ్ళ చిత్తశుద్ధి సరిగా లేకపోవడంతో ఇంప్లిమెంటేషన్ లో ప్రాబ్లమ్స్ చాలా వచ్చినాయి. ముఖ్యంగా మీరు చూస్తే తెలంగాణ పాపులేషన్ 2024లో వీళ్ళు 3,54,77,554 అని చెప్పింది. కానీ 2024 నేషనల్ పాపులేషన్ కమిషన్, భారతదేశ పాపులేషన్ కమిషన్ ప్రధానమంత్రి ఆధ్వర్యంలో పనిచేస్తుంది. వాళ్ళు ఇచ్చిన లెక్క 3.83 crores, అంటే దాదాపు 30 లక్షల జనాభా తక్కువ ఉంది. మేము మొదటి నుంచి చెప్తున్నాం, అన్ని హౌస్ హోల్డ్ సర్వే కాలేదు. మా ప్రపోజల్ మీదనే మళ్ళీ రీసర్వే కూడా వాళ్ళు చేసినారు, కాదనిలేము. కానీ కొన్ని కులాలు కావాలని చెప్పేసి ఈ సర్వేలో పాల్గొనలేదు. తర్వాత ప్రభుత్వ అధికారులు కూడా కొన్ని ప్రాంతాల్లో వాళ్ళు వెళ్ళకపోవడం జరిగింది. సో ఓవరాల్ గా చూస్తే ఏంటంటే, నేషనల్ పాపులేషన్ కమిషన్ ఇచ్చిన ఎస్టిమేషన్ కు 30 లక్షల జనాభా తక్కువ ఉంది. మేము ఆ రోజు కూడా చెప్పినాం, జనాభా ఇందులో మీరు తక్కువ చూపిస్తున్నారు, తెలంగాణకు ఇది కరెక్ట్ కాదు అని చెప్పినాం. ఈ రోజు కూడా చెప్తున్నాం, మేము 2029 ఎన్నిక మనకు ఇప్పుడు సెన్సస్ ఉంది. ఆ సెన్సస్ జరిగినప్పుడు మనకు కరెక్ట్ గా పాపులేషన్ కూడా వస్తుంది. మీరు అప్పుడు చూడండి, వీళ్ళు ఇచ్చిన లెక్కలకు దాని లెక్కలకు ఎంత తేడా ఉంటుందో మనం స్పష్టంగా తెలుస్తుంది. అది కూడా ఎంతో దూరం లేదు, ఇంకొక 1 year లో తెలుస్తుంది. ఒకటి. రెండో అంశం వచ్చేస్తే, ఇక్కడ బీసీ కొన్ని రిలీజియన్స్ కూడా తీసుకుందాం. ముఖ్యంగా 2014లో సమగ్ర కుటుంబ సర్వే అనేది ఒకటి ఈ రాష్ట్రంలో జరిగింది. సరే, దాంట్లో కొన్ని లోపాలు ఉన్నా ఆ జనాభా ఏంటంటే 3,63,00,000. అంటే 2014లో 3,63,00,000 ఉన్న జనాభా 2024కు 3,54,00,000, అంటే దాదాపు 9 లక్షలు తగ్గింది. సరే, అందులో తప్పులు ఉన్నాయనుకుందాం, ఇంకేదన్నా అనుకుందాం. కొన్ని మతాలను కులాలను చూస్తే చాలా తగ్గించారు. ముఖ్యంగా ఏంటంటే, ఇవాళ ముస్లిమ్స్ పాపులేషన్ తీసుకుంటే 2014లో 46,25,000 ఉంటే, అంటే ఇది అఫీషియల్ గా పబ్లిక్ చేసిన డాటా కాదు, కానీ హెచ్ఆర్డి వెబ్సైట్ లో పెట్టిండు. చాలా డిపార్ట్మెంట్స్ కు డాటా కమ్యూనికేట్ చేసి మీరు దీన్ని ప్లానింగ్ లో వాడుకోమని చెప్పిండు. సేకరించినటువంటి డాటా ఇవాళ ప్రభుత్వం ఒకటి అఫీషియల్ గా పబ్లిష్ చేసింది, ఎనియో ఒక డాక్యుమెంట్ మన చేతిలో ఉంది. సో దాని ప్రకారం చూసిందంటే ముస్లిమ్స్ పాపులేషన్ దాదాపు 2 లక్షలు తగ్గించారు. సరే, మరి జనరల్ గా పాపులేషన్ పెరగాల్సిందే, తగ్గింది. అదేవిధంగా బీసీ పాపులేషన్ కూడా తీసుకుంటే 61% ఉంది, ఇంక్లూడింగ్ 10% ముస్లిం కలుపుకుంటే ఇప్పుడు వచ్చేస్తే 56.33% మాత్రమే వచ్చింది. పాపులేషన్ వారీగా చూస్తే అప్పుడు 2.21 crore ఉండే, ఇప్పుడు 1.99 crore వచ్చింది. దాదాపు 22 లక్షల జనాభా బీసీలో తగ్గింది. అప్పుడు కూడా మేము దీన్ని ఆబ్జెక్షన్ చేసినాం, ఇప్పుడు కూడా అదే ఉంది. సరే, మనం రేపు కేంద్రం కులగణన చేస్తామంటుంది, తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. ఒకటి. ఇకపోతే మనం చూసినట్టయితే ఇది ఒక సమగ్ర కుటుంబ సర్వే అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ సోషల్, ఎకనామికల్, అదేవిధంగా ఎడ్యుకేషనల్, పొలిటికల్, ఎంప్లాయ్మెంట్, ఇట్లా చాలా ఇండికేటర్స్ ద్వారా మంచి వీళ్ళు ఇండికేటర్స్ తయారు చేసినారు, సర్వే చేసినారు. అదేవిధంగా దాని డాక్యుమెంటేషన్ కూడా బాగా చేసినారు. ఇవాళ ఎనాలిసిస్ చేస్తే తెలంగాణలో మేము మొదటి నుంచి చెప్తున్నాం, కొన్ని కులాల పాపులేషన్ ఇందులో పెరిగింది. అందులో ముఖ్యంగా మనం చూస్తే పర్టికులర్లీ ఆ రోజు తెలంగాణలో రెడ్డిస్ పాపులేషన్ గతంలో మనం చూస్తే 14.70 లక్షలు ఉంది.
ఈ రోజు మనం చూసినట్టయితే అది కొంత 17.35 లక్షలకు వచ్చింది. సరే, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, కొంత మైనర్ ఈరియేషన్ ఉంది. అదేవిధంగా ఓసీ పాపులేషన్ గతంలో 11 ఉండే, ఈ రోజు వాళ్ళు 15.79 చూపిస్తున్నారు. అందులో కులం చెప్పనటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ కులం చెప్పనటువంటి వాళ్ళని కూడా తీసుకొచ్చి ఓసీలలో కలిపిండ్రు. వాళ్ళందరూ ఓసీలు కాదు. అది కలపడంతో ఏంటంటే దాదాపు 2.58 వాళ్ళని తీసుకొచ్చి ఇందులో కలిపిండ్రు, సుమారు 12 లక్షల మంది. అందుకే అది 15.79 అయింది. లాస్ట్ టైం కూడా కులం చెప్పని వాళ్ళు కొందరుంటే బీసీలలో కలిపిండ్రు. సో ఆ తేడా ఉంది కొద్దిగా. సో ఒరిజినల్ గా తీసుకుంటే 13.21 కంటే ఎక్కువ ఓసీ పాపులేషన్ బీడ్ సర్వే ద్వారా రావడం లేదు. లాస్ట్ టైం మనం తీసుకుంటే 11% వచ్చింది. సో మరి ఇవాళ ఈ 2.1% సంథింగ్ పెరిగింది. సరే, ఏ లెక్కలైనా 100% కరెక్ట్ ఉండదు. కొంత మనకు ఈ కరెక్షన్స్ అనేటివి వస్తాయి. కానీ ఓవరాల్ గా చూస్తే ఏంటంటే ఈ సర్వేలో మనకు మిగతా సోషల్ ఫ్యాక్టర్స్ చూడాలి. జనాభా మాత్రం తగ్గింది, ఇది కరెక్ట్ కాదు. మీకు వచ్చే సెన్సస్ లో తెలుస్తుంది. మిగతా ఫ్యాక్టర్ లో తీసుకుంటే భూమి అనే దాన్ని చూస్తే మనకు అయితే చిరంజీవి గారు, కాంగ్రెస్ సర్కార్ మాత్రం గతం నుంచి వస్తున్నటువంటి ఆరోపణలన్నీ కొట్టిపారేస్తుంది. మేము చాలా జాగ్రత్తగా క్లియర్ కట్ గా ఈ సర్వే చేశామంటూ పదే పదే ముఖ్యమంత్రి గారు కూడా చెప్పుకున్నటువంటి పరిస్థితి. కానీ గణాంకాలు మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే మాత్రం గణాంకాలు చాలా డిఫరెన్స్ కనిపిస్తున్నటువంటి పరిస్థితి కదా. ఎక్కడ